రాతి బండలకు సైతం జీవం ఉందా అన్న రీతిలో చూపర్లను ఆకర్షిస్తున్నాయి ఆమె గీసిన చిత్రాలు. ఏమాత్రం అనువుగా లేని బండరాళ్లపై జీవం ఉట్టిపడేలా అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ ఔరా అనిపిస్తోంది. సాంకేతికత వేగంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో చేతితో లైవ్ పోర్ట్రేట్ బొమ్మలు గీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన చిత్రకళ ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తూ యానిమల్ రాక్ పెయింటింగ్స్ లో దూసుకెళ్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన లావణ్యతో చిట్ చాట్. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిలో కనిపించే అందమైన దృశ్యాలను తన కుంచుతో బంధిస్తూ అద్భుతాలు సృష్టిస్తుంది భువనగిరికి చెందిన లావణ్య. బండరాలను సైతం జీవం ఊటిపడేలా అద్భుతాలను సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది లావణ్య. వైల్డ్ యానిమల్ రాకింగ్ పెయింటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించింది, ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలను గీశారు, అదేవిధంగా ఎక్కడెక్కడ తన పెయింటింగ్స్ ని ప్రదర్శించారు, వీటితో పాటు ఇంకా తను ఎలాంటి పెయింటింగ్స్ వేస్తున్నారు, మరిన్ని విషయాలు లావణ్యని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పెయింటింగ్ జర్నీ ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఈ ఆర్ట్ ఫీల్డ్ లో నేను కంటిన్యూ చేయబట్టి నేను ఒక 1 year అవుతుంది. ఈ పెయింటింగ్స్ కూడా పెద్ద పెద్ద న్యాచురల్ స్టోన్స్ మీద చేసినాను నేను. ఇవి కంప్లీట్ గా మళ్ళీ ఇవి మనం వరల్డ్ లోనే చూసుకుంటే ఎక్కడ కూడా ఇంత పెద్ద రాక్ స్టోన్స్ మీద ఇట్లా పెయింటింగ్స్ ఎవరు చేయలేదు. అంటే మీకు ఈ డ్రాయింగ్ అనేది, పెయింటింగ్ అనేది ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనిపించింది? ఎప్పటి నుంచి మీరు పెయింటింగ్ చేయడం ప్రారంభించారు? నాకు ఈ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేది నేను చిన్నప్పటి నుండే నాకు మీద ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. ఎలా అంటే ఆర్టిస్ట్ మా డాడీ చిన్నప్పుడు, అంటే లైక్ సైనేజ్ బోర్డులు ఇలా డిఫరెంట్ వర్క్స్ చేస్తాడు మా డాడీ. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ పెయింట్స్ అవన్నీ చూసినప్పుడు నాకు దాన్ని చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తాయి అన్నట్టు. ఆ పెయింట్స్ని చూసి అలా అట్రాక్ట్ అవ్వడము అండ్ ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు దింపాలి అని అనిపించడము. సో ఇలా నాకు ఇంట్రెస్ట్ అనేది ఇలా నాకు స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు వెస్టర్న్ డామినేషన్ అనేది ఎక్కువ అయిపోయింది మనకి బాగా. సో మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని కూడా చూయించుకునే బాధ్యత అనేది ప్రతి ఒక్కరి పైన బాధ్యత అనేది ఉంటుంది, ఎంతో కొంత చూయించుకోవడం అనేది. ఎలా చూపిస్తాను అని అంటే నేను టెంపుల్స్ని టార్గెట్ చేస్తాను. మన ఇండియాలో ఉన్న మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా హోల్ భారత్కి వెళ్ళేసి అక్కడ ఏదైనా టెంపుల్ని సెలెక్షన్ చేసుకొని టెంపుల్ని బయట నుండే లైవ్ పెయింటింగ్ చేస్తాను. లైవ్ పెయింటింగ్ చేసి అది టెంపుల్కే మళ్ళీ నేను ప్రజెంటేషన్ చేస్తాను. అక్కడికి వచ్చిన భక్తులు, జనాలు కూడా వాళ్ళు మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని ఇలా పెయింటింగ్ రూపంలో చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంతో కొంత దాని మీద ఆలోచించడం కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంది. సో ఇలా నేను కంట్రిబ్యూట్ చేయాలి అనేసి అనుకున్నాను నేను. అంటే మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి కూడా యాత్రలాగా తీసుకున్నారు. ఇప్పటికే చాలా టెంపుల్స్ కూడా మీరు డ్రా చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఎలాంటి టెంపుల్స్ ఇప్పటి వరకు మీరు డ్రా చేశారు, వాటిలో ఎంతవరకు ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ అయ్యారు? నేను ఈ కాన్సెప్ట్ అనేది నేను లాస్ట్ ఇయర్ నుండే నేను స్టార్ట్ చేసినాను. అండ్ దీనికి ఫండింగ్ కూడా కంప్లీట్గా నేనే పెట్టుకుంటాను. భువనగిరిలో నాకు స్వర్ణగిరి టెంపుల్ నుండి నేను స్టార్ట్ చేసినాను. నేను స్వర్ణగిరి జలనారాయణ స్వామితో స్టార్ట్ చేసినాను. అండ్ భద్రాచలం పెయింటింగ్ కూడా చేసినాను. భద్రాచలం పెయింటింగ్ కూడా లైవ్లోనే వేసి అక్కడ మేడం ఈవో మేడంకి, రమాదేవి మేడంకి నేను ప్రజెంటేషన్ చేసినాను. అండ్ ఇంకా 1000 పిల్లర్ టెంపుల్, మనకు హైదరాబాద్ గణేష్ పెయింటింగ్, చార్మినార్ కూడా నేను పెయింటింగ్ చేసినాను. అండ్ ఇంకా 65 feet దుర్గామాత మన విక్టరీ గ్రౌండ్లో పెట్టినారు. సో అక్కడికి వెళ్ళి కూడా నేను పెయింటింగ్ చేసినాను. ఇట్లా ఎక్కడైతే మనకి కల్చర్ అండ్ హెరిటేజ్ని రిఫ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కడైతే ఉంటాయో నేను అక్కడికి వెళ్ళి ఇలా లైవ్ పెయింటింగ్స్ నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాను. ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి ఇవి మాత్రమే. వీటితో పాటు వైల్డ్ యానిమల్ రాక్ పెయింటింగ్ కూడా చేస్తున్నారు. అది ఎందుకు తీసుకున్నారు? అది ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఈ వైల్డ్ యానిమల్ రాక్ పెయింటింగ్ అనేది ఇది నేను అనుకోకుండా చేయడం జరిగింది. నేను దీని మీద స్పెసిఫిక్గా రాక్స్ని సెలెక్షన్ చేసుకొని చేయాలి అని నేను ఇప్పుడు అనుకోలేదు. అది నాకు అనుకోకుండా నాకు ఆ ఐడియా, థాట్ అనేది వచ్చింది. ఎందుకు రాక్స్ మీద ఎందుకు వేయొద్దు, చిన్న రాక్స్ ఎందుకు సెలెక్షన్ చేసుకోవాలి, పెద్ద రాక్స్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు కదా, అది ఒక అడ్వెంచరస్ యాక్టివిటీలా ఉంటుంది కదా. సో ఎంతసేపు చిన్నయే కాకుండా మీరు పెద్దగా కూడా గోల్స్ పెట్టుకోవచ్చు, పెద్దగా కూడా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం అనేది నేను పెద్ద రాక్ స్టోన్స్ని సెలెక్షన్ చేసుకొని దాని మీద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ అలాంటివి చూపించాలని చెప్పేసి నేను అలా ప్యాషనెట్గా నేను ఈ సబ్జెక్ట్ని ఇలా తీసుకోవడం జరిగింది. ఈ వైల్డ్ యానిమల్స్ రాక్ పెయింటింగ్లో కూడా మీరు ఆ పిక్చర్స్ అన్ని కూడా చూసినట్టయితే మనం ఇవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా విశ్రాంతి తీసుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. అంటే ఆ పిక్చర్స్లో ఉన్న సందేశం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనము టైగర్ని చూసినా, లయన్ని చూసినా అవన్నీ మనకి క్రూరంగానే కనిపిస్తాయి ఎక్కువ శాతం ఎక్కడైనా పిక్చర్స్. సో అవన్నీ కామన్గా ఉంటాయి అని చెప్పేసి రిలాక్స్ స్టేట్లో ఉన్న ఎనిమల్స్ ఆ పొజిషన్స్ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి నేను రిలాక్సేషన్లోనే చూపించడం జరిగింది. ఎందుకంటే చూడగానే పెయింటింగ్ అంటేనే మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది. మనం ఎందుకు వాటి యొక్క ఎమోషన్స్ని కూడా మనం
ప్లెజెంట్గానే చూపించవచ్చు కదా అని చెప్పేసి నేను అలా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని ఎనిమల్స్ అనేటివి ఇంతకు ముందు ఉంటుండే, సో అవన్నీ అంతరించిపోవడం జరిగింది అన్నట్టు. సో నేను వాటినే బేస్ చేసుకొని వాటినే దృష్టిలో పెట్టుకొని నేను పెయింటింగ్స్ చేయడం జరిగింది. ఈ రాక్ పెయింటింగ్స్ లో మీకు బాగా కష్టంగా అనిపించింది, ఎక్కువ రోజులు టైం తీసుకున్న పిక్చర్ అయితే ఉంది, అది అంత టైం తీసుకోవడానికి కారణాలు ఏంటి? అక్కడ యాక్చువల్లీ నేను రాక్ పెయింటింగ్స్ చేయడానికి వచ్చినాను కాబట్టి సో వాటి న్యాచురల్ షేప్స్ లో అవి ఉంటాయి. సో అక్కడ మనం క్యాన్వాస్ లాగా స్మూత్ గా స్లోప్ ఉండదు, ఒకే హైట్ లో ఒకే వెడ్త్ లో అలా ఉంటుంది అన్నట్టు. మరి ల్యాడర్ అలాంటివి యూజ్ చేయాలి అన్నా కూడా ఒక్కొక్కసారి నాకు అది అలాంటివి కూడా వర్కౌట్ అవ్వవు. అప్పటికప్పుడే ఇది ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి టెక్నికల్ గా ఆలోచించుతాను. అండ్ ఆ రాక్ అనేది ఏ యానిమల్ షేప్ లో కనిపిస్తుందో కూడా అలా కూడా నేను కొంచెం డిసైడ్ అవుతాను. అలా అనుకొని నేను చేస్తాను. అండ్ ఇంకా వచ్చేసి నాకు ఇక్కడ రాక్ పెయింటింగ్స్ వేసేటప్పుడు అంటే ఎక్కువ టఫెస్ట్ గా అనిపించింది మాత్రం రైనోసరస్ రాక్. ఎందుకంటే నాకు అక్కడ రైనోసరస్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు వేయడానికి. ఆ రాక్ అనేది కంప్లీట్ గా అసలు సంబంధమే ఉండదు, రైనోసరస్ కి సంబంధం ఉండదు, పెయింటింగ్ కి సంబంధం ఉండదు. కొన్ని టెక్నికల్ గా కొన్ని ఆలోచించి దూరం వెళ్ళి దగ్గరకు వచ్చి పెయింటింగ్ వేయడం కన్నా ఆలోచించడం ఎక్కువ ఉంటది. ఎక్కువ దిగడము, పైకి ఎక్కడం, దిగడం, ఎక్కడం, ఇలా రకరకాలుగా ఉంటాయి. అలా నేను రైనోసరస్ పెయింటింగ్ ని కంప్లీట్ చేసినాను. అది చెప్పడం కాకుండా అది చూస్తేనే మనకు అది అర్థమవుతుంది. అది నాకు అలా కొంచెం ఛాలెంజెస్ అనేవి నేను చాలా ఫేస్ చేసినాను రాక్ పెయింటింగ్స్ చేసేటప్పుడు. ప్రకృతినే మీరు ఎంచుకోవాలి అనుకోవడానికి కారణాలు ఏంటి? అంటే ప్రకృతి అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమా, లేదంటే ప్రకృతిని మనం కాపాడాలనే ఉద్దేశంతో వీటిని చూస్ చేసుకొని పెయింటింగ్ చేస్తున్నారు? ప్రకృతిని ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే విలేజెస్ కి వెళ్తేనే మనకు పచ్చదనం అనేది కనిపిస్తుంది. సిటీస్కి టౌన్స్కి వస్తే మనకి పచ్చదనం అనేది కనిపించదు. సో నాకు ప్రకృతిని చూడగానే, ప్రకృతిని చూస్తే నేను దాన్ని ఇన్స్పైర్ అయ్యి పెయింటింగ్స్ చేస్తాను. ప్రకృతిని కాపాడే యాక్టివిటీస్ ఏమైనా చేస్తారు అని చెప్పేసి నేను ఇలా ప్రకృతినే కాన్సెప్ట్గా తీసుకొని నేను పెయింటింగ్స్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఆదివాసీ డే రోజు కూడా నేను పెయింటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రకృతిలోకి వెళ్ళి వాళ్ళ కల్చర్ని క్యాప్చర్ చేసి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది పెయింటింగ్. నేను మంచి రివార్డ్స్ తీసుకున్నాను. మొత్తం ఒక 12 పెయింటింగ్స్ అలా కంప్లీట్ చేసినాను. అన్ని పెయింటింగ్స్ కూడా పెద్ద పెద్ద న్యాచురల్ స్టోన్స్ మీద చేసినాను నేను. అండ్ మొత్తం నేను పెయింటింగ్స్ అన్ని నేను ఇక్కడ రాక్ మీద వేసిన పెయింటింగ్స్ అన్ని కూడా ఫ్రీ హ్యాండ్, మొత్తం కంప్లీట్ గా ఓన్లీ ఐ విజన్ మాత్రమే. ఇంకా వీలైతే ఇంకా ఎంత బాగా చేయగలుగుతా, ఇంకా ఎంత టైం పెట్టి నేను చేయగలుగుతాను అని చెప్పేసి కంప్లీట్ గా ఎఫర్ట్స్ పెట్టి నేను ఈ ఇయర్ కూడా నేను రాక్ పెయింటింగ్స్ అనేటివి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా సాఫ్ట్వేర్ వైపు మొగ్గు చూపుతున్నారు, మీరేమో ఇటు పెయింటింగ్ వైపు రాణిస్తున్నారు. అయితే మీ తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించేవాళ్ళు? ఇంట్లో వాళ్ళు ఈ పెయింటింగ్ మనకి ఎందుకు, ఇది మనకి ఏమన్నా తిండి పెడుతుందా, వద్దులే అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాటి మీరు ఎలా అధిగమించి మళ్ళీ పెయింటింగ్లో రాణిస్తున్నారు? పెయింటింగ్స్ నార్మల్గానే వద్దు అని చెప్తారు. మా ఫాదర్ కూడా అంతే ఎంకరేజ్మెంట్ చేయరు. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను వాళ్ళు వద్దని చెప్పినా కానీ నేను చేస్తున్నాను, ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాను. సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా కూడా నేను చేయడం జరుగుతుంది. పెయింటింగ్లో సక్సెస్ఫుల్గా రాణించడం జరుగుతుంది. ఫర్దర్గా మీరు ఎక్కడైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చేసిన వర్క్స్ కూడా ఇప్పుడు నాకు గిన్నిస్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లాంటి రికార్డ్స్కి ఎలిజిబుల్ వర్క్స్. సో నేను వీటికి ఇప్పుడు అప్లై చేస్తున్నాను. నేను ఇప్పుడు ఫర్దర్గా ఇంకా ఎలాంటి పిక్చర్స్ డ్రా చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా? ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో, ఆ మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళేసి అక్కడ పెయింటింగ్స్ వేసి అక్కడ ఉన్న జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, క్యాంపెయిన్స్ చేయడము, మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ని ఆర్ట్ త్రూలో రిప్రజెంటేషన్ చేయడము, సామాజిక అంశాలు, సోషల్ ఇష్యూస్ మీద పెయింటింగ్స్ చేయడము, ఇలాంటివి చేయాలి అని చెప్పేసి ఇవి నేను ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకున్నాను. నేను ఇది మొత్తంగా కూడా రానున్న రోజుల్లో ఇటు ప్రకృతి పర్యావరణంతో పాటు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నింటినీ కూడా లైవ్లో చిత్రీకరించి సంబంధిత ఆలయాలకి తన చిత్రాలను ప్రజెంట్ చేయటమే తన లక్ష్యం అని చెప్పి లావణ్య చెప్తున్నారు. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, భువనగిరి.